ప్రముఖ పారిశ్రామికవేత్త విజయేంద్ర వర్మ గారు ఈ తెల్లవారుజామున హఠాత్ మరణం చెందారు. ఆయన అనేక పరిశ్రమలను స్థాపించి వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాడు. ఆయన మరణం ఎంతో మంది గుండెల్లో విషాదం నింపింది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇకపై ఆయన ఆస్తులకు ఎవరు వారసత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది. అదేంటి కామెడీ షార్ట్ ఫిల్మ్ అన్నారు? ఓహో, స్టార్టింగ్ అలానే ఉంటుందా? ఓకే ఓకే. నా పేరు వద్దులేండి, ఏం టైటిల్స్ లో వేస్తారు. కథలోకి వెళ్తే ఇదిగో వీడేనండి సుధీర్ వర్మ, అదేనండి విజయేంద్ర వర్మ మనోడు. ఈయన గురించి నేనే చెప్పాల్సిన అవసరం లేదు, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇదిగో వీడే బాలు, సుధీర్ అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్. ఇంకా లేవలే సార్. లేవండి సార్, ఇంకా పడుకున్నానండి సార్. లేవండి సార్. అసలు మన దరిద్రం ఏంటంటే సుధీర్కి ఆశ దక్కింది. వీడికి కూడా తెలియని దరిద్రం ఏంటంటే వద్దులేండి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. సార్ బాగా నిద్ర వచ్చేసిందిరా. సర్లే పద కూర్చో. ఏం పర్లేదురా. రే బాలుగా, మా తాత చచ్చి నాకు ఆస్తి తెచ్చి 3 నెలలు అయిందిరా. అయినా ఇంతవరకు నేనేం డెవలప్ చేయలేదు. అస్సలు సాటిస్ఫాక్షన్ లేదురా అబ్బాయి. అందుకని నువ్వు నాకు మంచి సజెషన్ ఇస్తే ఇంటర్నే ఆస్తి డెవలప్ అంతే. అవును సార్, మీకు ఆస్తి వచ్చి 3 నెలలు అయింది. అయినా మీరు ఏమైనా పిగారంటే పిగిందేం లేదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబులో తయారవుతారనుకుంటే ఇప్పుడు దేకాలం సినిమాలో సంపూర్ణేశ్వర తయారైంది సార్. ఏంట్రా బాగానే ఉన్నాను కదా, డ్రెస్ కూడా బాగానే ఉంది. నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు. అయినా మాట్లాడే డ్రెస్ గురించి కదా సార్, నాలెడ్జ్ గురించి. అబ్బో పంచా, ఆ నాలెడ్జ్ లేకనే కదా నేను సలహా అడిగింది. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఐడియా ఎందుకురా, ఇన్నర్ తీసుకోవచ్చు. ఎలాగో టాక్ టైం ఫేస్బుక్ కూడా ఫ్రీ. అయినా నీ దగ్గర ఐడియా ఉంటే నాకేం, వడాఫోన్ ఉంటే నాకేం. ఆ సలహా ఏమంటే సొల్లు చెప్తావంటరా. ఇది సెటిల్ అప్పి చెప్పేదేంట్రా బాబు, చెప్పేదేనండి సార్. ఈ మధ్య మన యూదంతా క్రికెట్ పిచ్చి పడిపోయారు. బెట్టింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి అని కోట్లు సంపాదిస్తున్నారు. నా మాట మీరు కూడా క్రికెట్ అయిపోండి. అంటే ఇప్పుడు నేను క్రికెట్ నేర్చుకుని ఆడి గెలిచి క్రికెట్ అయిపోవాలంటావు. అట్లయితే మా తాత నాకు ఆస్తి కదరా, నేను మా మనోడికి కలిసి వస్తుంది. ఆయన ఆస్తి నీ మనోడి దాకా ఎందుకు వెళ్తుంది, మొత్తం నువ్వు మెక్కేస్తే. విన్నపడింది. సరే సార్, ఇలాంటి అవుట్డేట్ ఐడియాస్ కాకుండా అప్డేట్ ఐడియాస్ ఇవ్వరా. అయినా క్రికెట్ అంటే కష్టాలు, రిస్కులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు సరిపోవు. ఏదైనా కూర్చొని సంపాదించాలి అంతే. అయితే పాలిటిక్స్ దిగండి సార్. ఏంటో దిగేది? అదేమన్నా స్విమ్మింగ్ పూల్లా? అక్కడ మనకంటే చాలా మంది తోపులు ఉన్నారా. ఒకవేళ దొరికితే డైరెక్ట్ చెంచారు కూడా, నో బెయిల్ ఓన్లీ జైల్. ఓకే సార్, మీకు ఇదే ఫైనల్. నా మాట నేను సినిమాలోకి వెళ్ళండి. అది కాదురా, ఇప్పటికిప్పుడు నన్ను హీరో అంటే చూస్తారంటవా? ఓరిని వేసాలో సార్. నేను చెప్పింది హీరోగా సార్, ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ అయితే కూర్చొని సంపాదించు, మీకు ఇదే బెస్ట్. ఓహ్ అలాగా. కానీ సినిమా అంటే ఖర్చుకు కదరా, నష్టాలు కూడా రావచ్చు. అయినా రాజమౌళి, పూరి, వినాయక్ వీళ్ళంతా హై బడ్జెట్, మనకు సరిపోతారంటవా? అందుకే సార్ ఈ డైరెక్టర్కి ఛాన్స్ ఇద్దాం. అంతేగాక ఒక్క ఛాన్స్ కోసం ఇండస్ట్రీలో చాలామంది తిరుగుతున్నారు. అందులో తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభం. ఏమంటారు? సర్లే పదా. సార్ నేను వస్తా. రే సార్ యాడ్ ఇచ్చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా, మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా. రే బాలుగా, యాడ్ ఇచ్చావుగా? ఇచ్చాను సార్. 8 గంటలకి యాడ్ ఇచ్చాను కదరా, 9 అయినా మరీ వెళ్ళాలేంటి? సార్ ఎవరు వస్తున్నారు? రే ఆ పేపర్ సిటీ, నేను ఇలా ఫోన్ ఇస్తా. ఏంటయ్యా ఇది, మరి ఇంత స్లోనా? అలా కాదండి,
ఒక్కొక్క ఎంట్రన్స్కి ఒక్కొక్క సాంగ్ వాడి క్యారెక్టర్కి తగ్గట్టు వేస్తే ఆహా మీరే చూడండి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎవరా ఇక్కడ ప్రొడ్యూసర్? ఏంట్రా ఇలా కూడా పిలుస్తారు ప్రొడ్యూసర్ని? కళ్యాణ కాగలతో బే నేనేరా. మరి డైరెక్టర్ సాబ్ వస్తే నమస్తే చెప్పవేంట్రా? అంటే డైరెక్టర్ నువ్వేం ఫిక్స్ అయిపోయావా? ఊరినేసాలు. సర్లే నీ పేరేంటి? నిరంజన్ రెడ్డి. నాకా ఎవరికిస్తావులే ఛాన్స్? మా మామ ఎవరో తెలుసా? ఎమ్మెల్యే. ఓరని మాటలు అంత బిళ్ళప్ప. ఓ ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? సర్లే కానీ కథ చెప్పండి సార్. కథ లేదు. కథ లేదా? మరి ఎందుకు వచ్చావు? డైరెక్షన్ చేయడానికి వచ్చిన. డైరెక్షన్ చేయాలంటే కథ కంపల్సరీ సార్. ఓయ్ తెలుసుగా మా మామ ఎమ్మెల్యే. ఆయన కథ ఉండాలి సార్. గట్లనా? అయితే ఏదో ఒక హిట్ సినిమా స్టోరీ తీసుకోండి, దానికి కావాలంటే నేను డైరెక్షన్ చేసి ఇస్తా. ఏమంటావు? అలా ఏవుడు సార్. ఎవరికి చెప్తున్నావురా? మా మామ ఎమ్మెల్యే. గైనాకి ఇప్పుడు అందరు ఇట్లాగానే చేస్తున్నారు లేరా? సరే సార్. ఇప్పుడు హీరో హీరోయిన్ ఎవరు తీసుకున్నాను సార్? హీరోగా అయితే పవన్ కళ్యాణ్ బాగుంటాడు, హీరోయిన్ గా అయితే పడుకునే దీపిక బాగుంటుంది. లేదు సార్, మన దగ్గర అంత బడ్జెట్ లేదు సార్, మన చిన్న సినిమా. బడ్జెట్ తక్కువే, అంతా 100 కోట్ల లోపలే. 100 కోట్ల? సార్ 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 మన తక్కువ బడ్జెట్ సార్. అయినా మీ మామ ఆయన ఎదుగురుకాను సార్. యానియోజకవర్గం అంటే ఇంకా డిసైడ్ కాలేరా బాయ్. ఏంటి సార్? అంటే ఇంకా ఎన్నికల్లో పోటీ చేయలేదురా బాయ్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడు. పోటీ చేసేవాడు మా మామనే ఎమ్మెల్యే. అందుకే ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అని పిలుచుకుంటున్నాం. అవునా? లేరా లే. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, దీపిక పడుకొని 100 కోట్లు, మళ్ళీ స్టోరీ లేదు. నీ అబ్బా లేరా రే. ఏరా అందరు ఇలాగే ఉంటారా? అందరూ ఇలాగే ఎందుకుంటారు సార్? ఆడి మామ అంటే ఎమ్మెల్యే. అదిగో అక్కడ ఎవరు వస్తున్నారు, చాలా మంచిగా ఉన్నాడు, చూడండి సార్. నమస్తే సార్. కూర్చో. ఎవరు మీది? అంటే మాది జోరాపురం సార్. దూరపురమా? అదే ఊర్రా? అంటే అది మేము ఉండే సార్, మాది కర్నూలు సార్. అవునా? సర్లే కథ ఓపెన్ చేస్తే ఒక టర్బైన్ సార్, అవతల విలన్ యువతల హీరో. తిరుగుతున్న టర్బైన్ నుంచి తాడేసి మన హీరో కటింగ్ ప్లేయర్ పట్టుకొని దొక్కుతాడు సార్. అంటే విలన్స్ హీరోయిన్ కిడ్నాప్ చేసి సార్, అందుకని మన హీరో జంప్ చేసి వాళ్ళని కొట్టి తీసుకొస్తాడు సార్. హీరోయిన్ కోసమా? మరి నేను కిడ్నాప్ చేస్తారా? పో సార్, ఇలా వరుస క్వశ్చన్ నేను చెప్పాను, మీకు చెప్పాలి వద్దా? సర్లే చెప్పరా. అప్పుడు హీరోయిన్ అయితే హీరో కటింగ్ ప్లేయర్ పట్టుకునే విధానం చూసి పడుకుంటాడు సార్. ఇలా సాగుతున్న లవ్ స్టోరీలో లవ్ స్టోరీయా? అదెప్పుడు స్టార్ట్ అయిందా సార్? లవ్ స్టోరీ అంటేనే అంతే సార్. ఇలా సప్లై అవుతున్న లవ్ స్టోరీలో పవర్ కట్ ఇవ్వడానికి వచ్చారు సార్ మన విలన్. ఇక్కడ అసలు ఫైట్ షాఫ్ట్ లా తిరిగి స్క్రూ డ్రైవర్ తో అందరిని పొడిచి పొడిచి చంపుతారు సార్. ఇదంతా ఒక్క సెట్ లోనే జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వెల్. అదేంట్రా లవ్ స్టోరీ అన్నాను, ఒక పాట ఉండదా? ఉంది సార్, సెకండ్ హాఫ్ లో, కానీ ఒకటే. ఓహో, సెకండ్ హాఫ్ లో ఒక పాట. అసలు ఏం చేస్తుంటావు బంగారం? అంటే నీ ఎలక్ట్రీషియన్ సార్, మీ యాడ్ చూసి కట్ చెప్పడానికి వచ్చాను. ఎలక్ట్రీషియనా? తప్పలేదు. అయినా స్టోరీ చెప్పమంటే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చెప్తావరా నాకు? నీ ఎంకమ్మా. అరే ఆగుబే, నీ పేరేం పేర్రా? విద్యుత్ కుమార్ సార్. ఎక్స్పెక్టెడ్. పోరా నువ్వు. చిన్న సినిమా అంటే అందరూ వస్తున్నారా? అందరూ అలా ఎందుకుంటారు సార్? అక్కడ ఎవరో చూడండి, బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ఓ నీకు అలా అనిపిస్తున్నాడు? దండాలయ్య. వీడియోడు పిన్బండి నుంచి ఎడిట్కి వచ్చున్నాడు. దండాలేరా. కూర్చో. ఎవరన్నది? మా ఊరేనయ్య. అదే ఎవరు? మా ఊరేనయ్య. ఏ బస్ ఎక్కొచ్చారా? అదయ్యా 6 గంటలు ఉంటాయి, ఎర్రబస్ ఎక్కించినయ్యా. బోటే ఉంటది. అదేనయ్యా, అదే సింగవరం బోర్డు ఉంటుంది. సింగవరమా? తప్పలేదు. సరే కథ ఏంటి? అయ్యా కొంచెం టెన్షన్ ఉంది, నీళ్ళు అవుతానయ్యా. తాగు. ఏం చేస్తావరా? నీళ్ళు అవుతున్నాను సార్. సరే కథ ఎత్తగానే ఏంటెత్తుతారా? అదే మా ఊర్లో బొమ్మేసే ముందు తెరెత్తారయ్యా. గట్లనా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే ముఖేష్ కదా. ముఖేష్ కథ ఏంట్రా? టైటిల్ ఏమా? అదయ్యా, ముఖేష్ గారు తెలీదా? ప్రతి సినిమాలో ఉన్నాడు, బొమ్మే ముందుకు వస్తాడు, వాడే సార్. ఎవడు రా గుర్తు రావట్లేదు.
వీడెవడో నాకంటే పెద్ద తిక్కలో లేకున్నాడు. అదేనయ్యా, నా పేరు ముఖేష్. నేను గత 2 సంవత్సరాలుగా గుట్కానం వెళ్ళాను. నాకు ఇప్పుడు నోట్ క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇక మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు ముఖేష్ కాపాడుకోలేకపోయాం. పోగొల్లండి, ప్రాణాలు కాపాడుకోలేదు. అదేనయ్యా చెప్తా. హీరో మన అన్న చేతిలో కత్తి, విలన్ చేతిలో సుత్తి. ఫస్ట్ నేను చెప్పేది వినండి సార్. ఓపెన్ చేస్తే అన్న చేతిలో కత్తి, విలన్ చేతిలో సుత్తి. అన్న చేతిలో కత్తి, విలన్ చేతిలో సుత్తి. కత్తి సుత్తి, కత్తి సుత్తి, కత్తి సుత్తి. అలా కాదు, మొత్తం ఎంతమంది కత్తులు. అందరూ ఒకటేనయ్యా. కథ అంతవరకే రాశాను. మీరు ఓకే చెప్పి అడ్వాన్స్ ఇస్తే మిగతా కథ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ కావాలరా? లేరా, లే బయటికి వెళ్ళు, ఆటోకు బస్ స్టాండ్కి వెళ్ళు, ప్లాట్ఫామ్ సింగారం బస్ ఉంటుంది, ఎక్కి మీ నాన్న అడుగు. అడ్వాన్స్ కావాలని మెట్లెక్కిపోతారు బాబు దెబ్బకి. అది వదిలేండి సార్, అక్కడ ఎవరో వస్తున్నారు. సార్, అమ్మాయిలు కూడా డైరెక్టర్ అవుతారా? ఎందుకు ఎవర్రా? అవును, ఎవరు అమ్మాయి? కూర్చోండి. హాయ్ సార్, ఐఎమ్ నందిని. హలో, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఇక్కడే నంద్యాల. ఓకే, స్టోరీ చెప్తావా? ఓకే సార్. ఓపెన్ చేస్తే ఓ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ లో ఉంటారు. రోజు పార్క్లు పబ్లు అని తిరిగేస్తుంటారు. ఓహో, ఇది కూడా లాగానా? సినిమాలో ఇలానే క్రిస్టల్ లవ్ ని చూపించేది. ఓకే, కంటిన్యూ. ఇలా వాళ్ళ లవ్ కి ఒక విలన్ యాడ్ అవుతాడు. విలన్ ఎవరు? ప్రకాష్ రాజ్, కోట, నాజర్? లేదు సార్, లేడీ విలన్. తన క్యారెక్టర్ ఎలాంటిదంటే తను ఒక డైరెక్టర్ కావాలనుకుంది, కానీ తను గ్యాంగులతో గొడవలతో ఉండడం వల్ల తన వయసు అంతా సరిపోయింది. అవును, నాకు అర్థం కాలేదు. ఆమె అంతగా గొడవపడడానికి కారణం ఏంటి? అసలు ఆమె లేడీ విలన్ మారడానికి కారణం ఏంటి? అంటే సార్, ఆమె డైరెక్టర్ అవుదాం అనుకుంది. అందుకని ఒక ప్రొడ్యూసర్ ని కలిసి కథ చెప్తే ఆ ప్రొడ్యూసర్ కి కథ నచ్చలేదు అన్నాడు. అందుకని ప్రొడ్యూసర్ ని చంపేసింది. అప్పటి నుంచి వాళ్ళు అటాక్ చేస్తారేమోనని ఇలా గ్యాంగ్ తో. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ ప్రొడ్యూసర్ కొడుకు మన హీరో కాదు సార్, ఈ విలన్ కూతురు మన హీరోయిన్. ఓహో, తర్వాత? ఇప్పటి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. సరే చెప్పు. తన కూతుర్ని లవ్ చేశాడని మన హీరోని ముక్కలు ముక్కలుగా నరికి తన కూతురికి బిర్యానీ చేసి పెడుతుంది. అబ్బా సార్, నేను పోతా సార్. రాగరా, నువ్వు పోతావా? నేను ఆ బిర్యానీ తిన్నాక తనకి నిజం తెలిసి మన హీరోయిన్ తన తల్లిని చంపేస్తుంది. ఏంది స్టోరీ? నాకు నచ్చలే, నువ్వు పో. ఏంట్రా, ఇంతసేపు కథ చెప్తే విన్నావు, ఇప్పుడు చెప్తానంటే వద్దంటావా? ఇందులో నాది విలన్ క్యారెక్టర్, జాగ్రత్త. ఏంది? నువ్వు ముందు లేచి బయటగా. సార్, కత్తి సార్. రే, పోలీస్ ఫోన్ చేయరా. పోలీస్ కి కాదురా, నేను నిన్ను పొడి చేస్తాను కాబట్టి అంబులెన్స్ కి ఫోన్ చేయి. పొడుస్తావా? రే, ఎవరైనా పిలువురా. సెక్యూరిటీ. రే, దీని అమ్మ అక్కడ పడ పొడిచేట్టు రేజనే. రే, పిలువురా, ఎవరైనా తొందరగా. రే, నన్ను కావరా. రే, వదలండి, నన్ను పొడి చేస్తాను వాడిని, వదలండి. అమ్మో, ఏంట్రేది? ఎవరిది? కొంచెం చంపేసేది. నువ్వెవరమ్మా? సారీ సార్, నా పేరు జ్యోతి. హాస్పిటల్ చేంజ్ చేస్తుంటే తను తప్పించుకొని ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా. హాస్పిటలా? అంటే? అవును సార్, తను పిచ్చిది. తప్పించుకుంటే ఇలా వచ్చాం. లోపల నుండి అరుపులు వినిపిస్తే ఇలా వచ్చి చూస్తే తను ఇలా. నీటికి వచ్చి స్టోరీ చెప్తే మనం ఫ్లాట్ అయిపోయాం. కొంచెం చంపేసారు బాబు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. రే, సినిమా చేద్దామా వద్దా అనిపిస్తుందిరా. పిచ్చి ఆసుపత్రి నుంచి వస్తే మనం ఏం చేస్తాం సార్? మన దురదృష్టం కాకపోతే. ఎవరిక్కడ ప్రొడ్యూసర్? ఇక్కడ ఉండేది ఇద్దరు, ఒకడు కూర్చున్నాడు, ఇంకో నిలబడ్డాడు. మళ్ళీ ప్రొడ్యూసర్ అడుగుతావేంట్రా? నేనేరా రే. ఓ, నువ్వేనా? బడ్జెట్ ఎంత? ఏమి రూ బడ్జెట్ అడుగుతున్నావు? నీ పేరేంటి? సంజయ్ సాహు. సంజయ్ సావా? చావు కాదు, సాహు, సంజయ్ సాహు. అయినా నా పేరుకి బడ్జెట్కి సంబంధం ఏంట్రా? ఏంట్రానా, ఏమి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? బేసిక్గా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. నీకు ఏమైనా ఇచ్చా అనిపిస్తే తీసేసుకో. అబ్బో, డైలాగు ఏంట్రా? జోషా? కాదు, మాస్, నా ఫేవరెట్ మూవీ. అబ్బో, పంచు. ఎవరు ఇది? జీతేనమ్మ, పోరాబా. బిజినెస్ మ్యాన్ చూడలేదా? ముంబై. అంటే నా కోసం కథ చెప్పడానికి ముంబై నుంచి వచ్చావా? ముంబై నుంచి కాదు, ముంబై బస్ ఎక్కొచ్చా. ముంబై బస్ ఎక్కితే అటు వెళ్ళాలి కదా, అందుకే రివర్స్ వచ్చేప్పుడు ఎక్కా. అబ్బో,
సర్లే కథ చెప్పు. కథ ఏంటి? నేను కదా అడగాల్సింది. అంటే కథ లేకుండా డైరెక్షన్ వచ్చావా? డైరెక్షన్ ఏంటి? అయినా నాకేం పని? నేను హీరోని కదా. నువ్వు హీరోవా? మరి ఇక్కడ వచ్చావు? అంటే హీరో సెలక్షన్స్ కావా? కావురా, ఇవి డైరెక్షన్ సెలక్షన్స్ రా. అవి పక్క వీధిలో రా. పోరా రే పో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? పర్ఫార్మెన్స్ ఏంట్రా? మీకు డైరెక్టర్ కావాలని ఎలాగో యాడ్ ఇచ్చారు కదా, తర్వాత ఎలాగో నేనే అవసరం అవుతున్నా, అందుకే అడ్వాన్స్డ్గా వచ్చాను. ముందు డైరెక్టర్ దొరకని, తర్వాత చూద్దాం. సరేనా? పో. థ్యాంక్ యూ సార్, గుర్తుంచుకోండి. హే బాబు, హీరో అంటున్నావు, ఇంతకుముందు ఏ సినిమా నడిచావు? 7th సెన్స్ సార్. 7th సెన్సా? దాంట్లో హీరో సూర్య కదా? అవును. మరి నువ్వు 7th సెన్స్ అన్నావు? 7th సెన్సే అని హీరో కాదు, ఓ క్యారెక్టర్ చేశాను అంతే. అవునా? ఏ క్యారెక్టర్? అదే సార్, ఫస్ట్ సాంగ్లో సూర్య పక్కన 1000 మంది యాక్ట్ చేశారు కదా, అందులోనే ఒకని అంతే. పోరా రే పో. అబ్బా ఈటేలో ఆర్డర్ ఫోన్. ఓ చెప్పరా. అదే సినిమా వర్క్ ఉంది కదా, ఇది పెద్ద నసరా బాబు. వస్తున్నాడు, అందరు సతాయిస్తున్నారు. అదే. ఎక్స్క్యూజ్ మీ సార్. వనక్కం. వనక్కం సార్. ఒక నిమిషం, సార్ అక్కడ ఉన్నాడు, పిలుచుకొస్తా. బాబా రొంబ గురువాయూరప్ప, ఇంత భవనం నేను ఇంతవరకు చూసిందే ఎరగలేదు. ఏ సార్ అక్కడ ఎవరు వచ్చారు? కొంచెం ఉంటా, మళ్ళీ కాల్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారా బాబు? ఇంద్రభవనం మాదిరిదా ఉన్నది. వనక్కం సార్. 1 1 1 1 2 2 1 3 3. రే ఏం చేస్తున్నావురా? వాడే సార్ వనక్కం చెప్పన్నాడు. ఈ అబ్బా వనక్కం అంటే హిందీలో నమస్తే అంటరా, అంతే కదా? వనక్కం అనేదా తమిళ్ సార్, హిందీ కాదు. అనేదా నమస్కారం. సర్లే కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమిరా నీకు తెలుగు వచ్చా? కొంచెం కొంచెం సార్. సర్లే, నీ పేరేంటి? యు శంకర్ రాజా సార్. అదేట్రా ఎక్కడ విన్నట్టుంది? నాందా రాజమౌళికి శంకర్ గారికి రొంబ ఫ్యాన్ సార్. భవిష్యత్తులో ఆ స్టేజ్కి చేరుదామని ఆ పేరు పెట్టుకుంటే సార్ వాడు. ఓహో సర్లే కథ చెప్పు. ఓపెన్ చేస్తే ఒక ఊరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండ్రి సార్. వారి ఇరువురికి కళ్ళు లేవు, చేతులు లేవు సార్. వారి ఇరువురుదా రొంబ సంతోషంగా ప్రేమించుకుంటురి. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి ఎరిక వారి ఇరువురు ప్రేమలో తొక్కి పూడిస్తురి. ఇదిదా తెలుసుకొని వారి ఇరువురు ఒక పెద్ద మానుదా చూసుకుని ఉరివేసుకుంటారు సార్. వారు ఇది జరుగుతుండగా వాళ్ళ వైపు కుక్క దిగాలుగా చూస్తా ఉండే సార్ వాడు. ఇదిదా ఇంటర్వెల్. నాకు 2 డౌట్లు. ఒకటి, మధ్యలో కుక్క ఎందుకు అడ్డం వచ్చింది? అయినా కాళ్ళు చేతులు వాళ్ళు ఉరేసుకున్నారా? ఇదిలే సార్. ఇది కాదు ఆఫీసు. చేతులు లేనివారు ఎన్నదా ఉరి వేసుకుంటారు అని కుక్క దిగాలుగా చూస్తా ఉండే సార్ వాడు. అయినా చేతులు లేకపోతే కాళ్ళు సార్ వాడు. అబ్బాయి ఏం స్టోరీ, ఏం స్టోరీ? ఎక్కడది స్టోరీ? నాదే సార్, రొంబ స్టోరీ నాదే సార్. నిజం చెప్పరా, ఎవరు మీది? సార్ అంటే అది తమిళనాడు సార్. నిజం చెప్పరా, ఎవరు మీది? అంటే మాది ఇక్కడే 30 కిలోమీటర్ల దూరంలో. మరి ఎందుకు తమిళ డైరెక్టర్ అవ్వదని చెప్పావు? అంటే తమిళ స్టోరీస్ అంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ లైక్ చేస్తారని. మరి నువ్వు చెప్పిన స్టోరీ ఇదిరా. సరే నీ పేరేంటి? సార్ అది చెప్పరా, ప్రతి 2 సార్లు చెప్పరా డైలాగు. ప్రతాప్ సార్. ఈ దెబ్బ బుర్ర రీట్ ఎక్కిపోయింది. 20 చెప్పరా. సత్యనారాయణ 2 టీ. అంటే అంతకు ముందు సత్యన్న హోటల్లో సర్వర్గా. అబ్బా ఎంత మంచి ఉద్యోగం. ఏరా హోటల్లో పని చేస్తూ పైగా వీళ్ళ దగ్గర రెస్టారెంట్కి పని చేయలే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి తమిళ వదిలే చెప్తావా? చీని అబ్బా ఎతరుగా. సార్ ఎవరు వచ్చారు? ఎవరా మీలో డైరెక్టరు? వీడే సార్. మనం ఎందుకు వచ్చావు? వాడొక్కడు వస్తే మీరు ఇబ్బంది పడతారు. నువ్వురా, చాలా మంది చూసా కానీ నువ్వురా రోజు కూర్చో. నమస్కారం, అర్థనశీనం, అభిప్రాయం, అర్థశాస్త్రం. అంటే ఏమో సార్, నాకు తెలీదు. అపరిచిత సినిమాలో ఎక్కడ చెప్పారు, అందుకే నేను చెప్పాను. అపరిచిత రామ చెప్పినట్టు లేదు, బిడ్డలతో చెప్పినట్టుంది. ఎండాకాలం ఇంట్లో కూర్చోాలి, వానాకాలం గొడుగు కావాలన్నట్టుంది. సర్లే, నీ పేరేంటి? కూర్చోవచ్చా? సార్ నువ్వు కూర్చోరా. నీ పేరేంటి? సోను. ఏ రాము శ్యాము అంటావంటే
సోను అంటావేంట్రా? వాడి పేరు రాము, నా పేరు సోను. రామేందిరా? సర్లే కదేపు. ఈ అబ్బా అమ్మో విడారా. ఏ హీరో సెలక్షన్స్ కాదు, డైరెక్షన్ సెలక్షన్స్. అబ్బా నాకు తెలుసులే, కథ లేకుండా డైరెక్టర్ నమ్మరా. ఏంద్రా ఏం సడన్ గా చేంజ్ అయిపోయావు? ఇది బాబా షార్ట్ ఫిలిం. నువ్వులే ఫస్ట్ చెప్తా. ఈ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పారా నువ్వు వచ్చింది డైరెక్షన్ సెలక్షన్స్ అని? ఎందుకురా రాముడు కొట్టావు? అబ్బాయి యాక్షన్ ఎప్పుడు జరిగినారా? ఇప్పుడు ఎందుకురా నన్ను కొట్టావు? దేవుడా సార్ వాడు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాడు, వాడిని పిలుచుకొస్తా. బాబు ఏంటి సార్ చెప్పాను కదా. అబ్బా రే వాడేంట్రా సినిమా స్టిల్ చూపిస్తున్నాడు? అవి సినిమా స్టిల్స్ కాదు సార్. అతని పేరు రామాచారి. అతను అపరిచిత సినిమా చూసి అపరిచితుల్లా, కాంచనా సినిమా చూసి గేలా మారిపోయాడు. అతను ఎప్పుడు ఏ క్యారెక్టర్లో ఉంటాడో అతనికే తెలియదు. అందుకే సార్ స్టార్టింగ్ కాంచనా చూపించాడు, ఇప్పుడు అపరిచితుడు చూపిస్తున్నాడు. మరి నువ్వెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? తీసుకోరాకపోతే నాకు చూపిస్తాను సార్ స్టిల్స్, అందుకే. సర్లే నువ్వు వెళ్ళు. ఇప్పుడు చెప్పరా, నీకేం తెలుసు డైరెక్షన్ గురించి? నా డైరెక్షన్ గురించి వాళ్ళు చెప్పండి తప్ప నాకు కూడా తెలీదు. సర్లే ఇంత హీరో ఎవరు? అబ్బా సార్ పనిచేశాడు. ఇందులో హీరో, డైరెక్టర్, మ్యూజిక్ అన్నీ నేనే. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. అబ్బో నువ్వు వద్దరు బాబు, నీకు దండం పెడతా, నువ్వు ఓరా బాబు. అబ్బా బావా రే బాలుగా ఏడే బాలుగా, ఇంకోటి ఏదో ఉంటే చెప్పరా. పోనీ సార్, ఇంతకన్నా మంచిగా ఇంకెవరు వెళ్ళరు. మీరెవర్రా? మాకు ఇంట్రెస్ట్ సినిమాలపై వెళ్ళిపోండి. వీఆర్ ఫ్రమ్ ది ట్రస్ట్ ఆఫ్ ఆర్కే ట్రస్ట్. బాస్ ఎవర్రా? మీరే సార్. ఎస్ బాస్ ఎవర్రా? నేనే సార్. అయితే ఎవర్రా ఉన్నాడు? ఏం లేదు ఇవ్వడానికి, సినిమా తీసాక కనపడండి. సినిమా తీయాలంటే ముందు డబ్బులు కావాలి కదా. పర్లేదు నా దగ్గర ఉన్నాయి, మీ ట్రస్ట్ నుంచి మాకేం వద్దు. అబ్బా పంచా. బాస్ ఎవర్రా? మీరే సార్. ఓకే సార్, అసలేంటి మీ ప్రాబ్లం? ఓకే సింపుల్ గా చెప్తా. పిల్ల మీద సినిమా చూసావా? చూశాను. అయితే వద్దు. అరుణాచలం సినిమా చూసావా? చూసా. మరి అదే మీ తాత కూడా ఆ సినిమాను 100 సార్లు పైగా చూశారు. అందుకే ఆయన విన్లామాలో ఏం రాశారంటే, ఆయన చనిపోయిన నెల రోజు లోపలే నువ్వు ఆ సగం ఆస్తిని ఖర్చు పెడితేనే ఆస్తి నీకు దక్కుతుంది, లేదా మా ట్రస్ట్కి వస్తుంది. అంటే ఇప్పుడు అదే ఈ ఫామ్ పై నన్ను సంతకం పెడితే మేము వెళ్ళిపోతాం, లేదంటే నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి? జైలుకి. ఎందుకు? మరి అదే కదా మీ తాత రాసింది విన్లామాలో. ఏరా ఏమంటావు? జైలు కంటే సైన్ బెటర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? సార్ మీరేనా ప్రొడ్యూసర్? ఇంకెక్కడ ప్రొడ్యూసర్? అంతా అయిపోయింది. అదిగా సార్, మీ డైరెక్టర్ అందరిని రిలీజ్ చేస్తున్నారు కదా, అతను మీకేం తెలుసు డైరెక్షన్ గురించి? ఏంట్రా నాకేం తెలుసా? ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తెలుసా? నేనే బే. ఒరే డైరెక్టర్ అంటున్నావు, కాలేజీ ఫిల్మ్ వేసుకొచ్చి ఒకసారి పెట్టకుండా పెట్టేస్తావా? అంటే అర్థం కలదా? నువ్వేం డైరెక్టరా? సార్ వాళ్ళు దొంగలు సార్. అయ్యో బాబోయ్, ఆస్తి వాడి దగ్గర నుంచి నొక్కేయడమేనా స్టోరీ? కేకండి బాబు. అయినా థ్యాంక్స్ అండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ అని చెప్పి నాకు సినిమా చూపించారు. అక్కడ అందరూ ప్రొడ్యూసర్కి సినిమా చూపిస్తే మీరు నాకు ఈ షార్ట్ ఫిల్మ్కి చూస్తున్న ప్రతి ఒక్కరికి సినిమా చూపించేశారు.
స్టాప్ ఉన్నాయి వాటిని యాక్షన్. అదయ్యా యాక్షన్. అంటే మాది కర్నూలు సార్. కట్ 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 రెడీ. ఓ ఉండరా యాక్షన్ చెప్పని. రెడీ 1 2 3 యాక్షన్. రెడీ యాక్షన్. రెడీ పొజిషన్. పొజిషన్. ఒక నిమిషం ముందుకు వచ్చిన యాక్షన్. 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 మరి స్టార్టింగ్ నుంచి మరి అదే సరే రెడీ యాక్షన్. ఏ వచ్చిందిలే. పొజిషన్. యాక్షన్.